హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 223. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పావుగంట గడిచినా లోచన బయటకు రాకపోవడంతో అడుగు ముందుకు వేశాడు అర్హన్. అంతలోనే అది లేడీస్ వాష్రూమ్ అని గుర్తు రావడంతో అటుగా వెళ్తున్న రెస్టారెంట్ స్టాఫ్ని పిలిచి, లోపల నా వైఫ్ ఉంది, తను వెళ్ళి చాలాసేపు అయింది, కాస్త చూస్తారా అని రిక్వెస్ట్ చేశాడు. ఆమె లోపలికి వెళ్ళి చూసొచ్చి, లోపల ఎవరూ లేరు సార్ అని చెప్పడంతో వాట్ అని అరిచాడు అర్హన్. నిజం సార్, లోపల ఎవరూ లేరు అని మరోసారి చెప్పింది ఆమె. అర్హన్ వెంటనే లోపలికి పరుగు తీశాడు. ఆ అమ్మాయి కూడా లోపలికి వెళ్ళింది. మొత్తం డోర్స్ అన్నీ తీసి చూశాడు. నిజంగానే లోపల ఎవరూ లేరు. కానీ షింక్ దగ్గర లైట్ వెలుగు పడి తలుక్కున మెరిసి అర్హన్ కళ్ళలో పడింది. అంతకుముందు తను పెట్టిన బంగారు కాలిపట్టి. దాన్ని చేతిలోకి తీసుకుని, ఇది నా భార్యది, తను ఇక్కడికి వచ్చింది, కానీ ఏమైంది అని ఆమెను అడుగుతూనే చుట్టూ చూశాడు. బయటకు వెళ్ళడానికి ఒక్కటే దారి సార్ అని ఎంట్రన్స్ వైపు చూపించింది. ఒక్క క్షణం కంగారు పడినా వెంటనే తేరుకుని, బయటవైపు సీసీ కెమెరా ఉందా అని అడిగాడు. ఆమె ఉందని చెప్పడంతో వేగంగా వెళ్ళాడు. అక్కడి వాళ్ళకి విషయం చెప్పడంతో వాళ్ళు చెక్ చేశారు. మొదట 2 ఆడవాళ్ళు బుర్కాలో వెళ్ళటం, తర్వాత 3 బయటకు రావడం. ఇద్దరి మధ్యలో ఉన్న ఆమె స్పృహ లేనట్టు ఆమెను ఈడ్చుకెళ్తున్న దృశ్యం చక్కగా రికార్డైంది కెమెరాలో. పట్టరాని కోపం వచ్చింది అర్హన్కి. వాళ్ళు వెళ్ళేటప్పుడు తను చూశాడు. కానీ ఇంత కూడా అనుమానించకుండా తన పాటికి తను ఉండటాన్ని నిందించుకుని వాళ్ళు ఎటువైపు వెళ్ళారో మొత్తం ఫుటేజ్ చూశాడు. వాళ్ళు బయటకు వెళ్ళి కారు ఎక్కడం కూడా రికార్డ్ అయింది. అప్పటికే వాళ్ళు వెళ్ళి 20 నిమిషాల పైన అవ్వటంతో గబగబా కార్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. అది నగరంలో పేరున్న హోటల్ అవ్వటంతో వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు. విదేశీయులు తమ హోటల్లో మిస్ అవ్వటం, అది కూడా పగలు అందరూ చూస్తుండగా దర్జాగా హోటల్ నుండి తీసుకెళ్లటంతో ఆ విషయం బయటకు వస్తే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో అర్హన్కి ఫుల్గా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. సార్, మేము కూడా మీతో వస్తాం అని ఆ హోటల్ మేనేజర్తో పాటు సెక్యూరిటీ చూసే పర్సన్ కూడా అర్హన్తో కదిలారు. అర్హన్ బయటకు రావటమే దూరంగా ఉన్న సెక్యూరిటీకి విషయం చెప్పి లోకల్ డిపార్ట్మెంట్ హెల్ప్ కావాలని అడిగాడు. సార్, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేం హెల్ప్ చేస్తాం అన్నాడు హోటల్ వాళ్ళు. అనటంతోనే ఆగలేదు. వెంటనే ఫోన్ తీసి తమకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి కార్ నెంబర్ చెప్పి అది ఎటువైపు వెళ్ళిందో చెప్పమని రిక్వెస్ట్ చేశారు. జరిగింది చెప్పి సరిగ్గా 5 నిమిషాలకి వాళ్ళు అది ఎటు వెళ్ళిందో చెప్పడంతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ఆ కార్ నెంబర్ హైవే పోలీసులకు చెప్పి దాన్ని ట్రేస్ చేయమని చెప్పారు. అర్హన్ అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడని ఊహించని రౌడీలు లోచనాన్ని తీసుకొని వాళ్ళ ముందు అనుకున్న ప్లేస్కి చేరుకునే దారిలో ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక రోడ్ మీద పోలీసులు ఉండటంతో పాటు చెకింగ్ కూడా జరుగుతుండటంతో వాళ్ళు రూట్ మార్చి వేరే రూట్లో వెళ్ళారు. అప్పటికే అర్హంత్ వాళ్ళు కూడా ఆ రౌడీల కార్ ఎటువైపు వెళ్ళిందో తెలియటంతో ఫాలో అవుతున్నారు. రే, పోలీస్ చెకింగ్ ఏంట్రా? కార్లో ఉన్న ఒకడు భయంతో అడిగాడు. జనరల్ చెకింగ్ అయి ఉంటుంది, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకు. ఇంకో 5 నిమిషాలు మనం ఎలానో వెళ్ళిపోతాం కదా అని కార్ స్పీడ్ పెంచాడు. అక్కడ నుండి వెళ్ళే దారిలో కూడా పోలీసులు ఉండడంతో మరో దారిలోకి తిప్పాడు కార్ని. రెండో వాడికి టెన్షన్ ఎక్కువైపోయింది. స్పృహలో లేని లోచనాన్ని చూస్తూ భయంగా కూర్చున్నాడు. మొదటివాడికి భయంగా ఉన్నా పూర్తిగా దిగాక ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అన్నట్టుగా మొండిగా ఉన్నాడు. ఒక సిగ్నల్ని క్రాస్ అయ్యాక ఆ కార్ కనిపించకపోవడంతో ఆ చుట్టుపక్కలంతా వెతుకుతున్నారు పోలీస్ వాళ్ళు. అర్హంత్ వాళ్ళు కూడా వెతకటం స్టార్ట్ చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పటికే ఆ కార్ కలర్,
ఏ కారో కూడా అందరికీ చెప్పి అలర్ట్ చేయడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ముందుకు వెళ్తున్నారు. అర్హంత్ వాళ్ళు కూడా ఒకే రూట్లో వెతుకుతున్నారు. రే, ఇటెక్కడికి? మన అనుకున్న ప్లేస్ ఇది కాదు కదా, కంగారుగా అడిగాడు రెండోవాడు. ఇప్పుడు మనం అటు వెళ్ళలేం, పోలీసు వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడో ఒక చోట మనం ఆగాలి. ఆ అమ్మాయికి స్పృహ వచ్చేలోపే మనం సేఫ్ ప్లేస్ చూసుకోవాలి అన్నాడు. కానీ ఎటు వెళ్తాం? అర్థం కానట్టు అడిగాడు రెండోవాడు. తెలియదు, ముందు మేడంకి ఫోన్ చేసి చెప్పు అన్నాడు. చేస్తున్నా, కానీ కలవటం లేదు. అది పెద్ద ఖతర్నాక్ అని నేను చెప్పాను కదా, ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో మనకి హ్యాండ్ ఇస్తుంది చూడు అన్నాడు. మొదటివాడికి కూడా టెన్షన్ పట్టుకుంది. కానీ ఏం చేయాలో పాలుపోక, రేయ్ ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అని ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. ఇప్పుడెవరికిరా అని అడిగాడు రెండోవాడు. సమాధానం చెప్పలేదు వాడు. మాకు అర్జెంటుగా సేఫ్ ప్లేస్ కావాలి, మేమిక్కడ ఉన్నాం అని లొకేషన్ చెప్పాడు అవతలివాడికి. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు భయంగా అడిగాడు. ఫోన్ పెట్టేసి బాయ్ని అడుగుతున్నాను అన్నాడు మొదటివాడు. మనం చేసిన పని బాయ్కి తెలిస్తే మన తోలు ఒలిచేస్తాడ్రా. వద్దురా, బాయ్కి ఆడవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్నో నీకు తెలుసు కదా భయంగా అన్నాడు రెండోవాడు. మనకిప్పుడు ఇంకో దారి లేదు. పోలీసు వాళ్ళకి దొరికే కన్నా బాయ్ దగ్గర సరెండర్ అవటం మంచిది అన్నాడు. విషయం తెలిస్తే బాయ్ మన ప్రాణాలు తీసేస్తాడు. వాడు భయంతో చెప్పడంతో మనం కథని మార్చి చెప్దాం. నువ్వు సైలెంట్గా ఉంటే బ్రతికి ఉంటావు, లేదంటే నా చేతిలోనే చేస్తావు అని బెదిరించి ఫోన్ రింగ్ అవడంతో సైలెంట్గా ఉండు అని సైగ చేసి లిఫ్ట్ చేశాడు. ఏం చేశారా, సేఫ్ ప్లేస్ ఎందుకు అని అటు నుండి బాయ్ గొంతు కరుకుగా వినిపించింది. బాయ్, మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, తను ప్రమాదంలో ఉంది బాయ్, అందుకే సేఫ్ ప్లేస్ కావాలని అడుగుతున్నాం. తను స్పృహలో లేదు. స్పృహలోకి రాగానే తన గురించి తెలుసుకొని మీకు చెప్తాం బాయ్ అని అందంగా అబద్ధం చెప్పాడు. అమ్మాయి ఉండడం ఏంట్రా, ఏం చేశారా? ఆడవాళ్లతో పిచ్చి పనులు చేస్తే తోలు వలిచేస్తా నా కొడకల్లారా బాయ్ కోపంగా అరిచాడు. బాయ్, మేం తనని ఏం చెయ్యలేదు. హోటల్ నుండి ఇద్దరు బుర్కా వేసుకొని వస్తుంటే చూసాం బాయ్. అనుమానం వచ్చి వాళ్ళని ఫాలో చేస్తే ఆ అమ్మాయిని పాడు చేయబోయారు. అందుకే తనని తప్పించి మాతో తీసుకొస్తున్నాం. కానీ అవతలి వాళ్ళు ఊరుకోవటం లేదు అని మరో కథని చక్కగా అల్లేశాడు. రెండోవాడు మాత్రం భయంగా చూస్తున్నాడు. సరే, నేను వస్తున్నాను. అక్కడ ఏదైనా తేడాగా కనిపిస్తే మాత్రం మెడకాయ మీద తలకాయ ఉండదు అని వార్నింగ్ ఇచ్చి మరీ ఫోన్ పెట్టేశాడు బాయ్. అన్నట్లుగానే పావుగంటకి ఒక వెహికల్ ఆ కార్ని ఫాలో అవటం చూసి బాయ్ వచ్చేశాడు. ఇంక మనకి భయం లేదు అని అన్నాడు మొదటివాడు. రెండోవాడికి మాత్రం భయంగానే ఉంది. రేయ్, నన్ను ఫాలో అవ్వండి అన్నాడు బాయ్ కార్ మిర్రర్ డౌన్ చేసి వాళ్ళ కార్లోకి చూస్తూ. 5 నిమిషాల తర్వాత ఒక ఫ్యాక్టరీ ముందు మొదట బాయ్ కార్ ఆగితే ఆ వెనుకే లోచన ఉన్న కార్ ఆగింది. అప్పటికి లోచనాకి ఇంకా స్పృహ రాలేదు. వాళ్ళు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. రేయ్, బాయ్ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరు అదుపు తప్పి మాట బయటకు వస్తే నీ తలకాయ నేనే తీసేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఇంకా వాళ్ళకి ఎలాంటి భయం లేదు అనుకుని కార్ దిగి వెనుక డోర్ ఓపెన్ చేశాడు లోచన కోసం. రెండోవాడు సైలెంట్గా నిలబడితే మొదటివాడు లోచనాన్ని ఎత్తుకోవటానికి ముట్టుకోబోతే వెనుకే వచ్చిన బాయ్, ఆగరా, తనను ముట్టుకుంటావా నువ్వు అని ఆపేశాడు. లోపలికి తీసుకెళ్ళాలి కదా బాయ్ అన్నాడు వాడు అయోమయంగా. ఎక్కడికి తీసుకువెళ్ళేది లేదు. ఈ అమ్మాయి కోసం సిటీలో పోలీసు వాళ్ళు వెతుకుతున్నారంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు వచ్చే వరకు ఆమె అలానే ఉంటుంది. మీరు ముట్టుకోవడానికి వీల్లేదు అని గన్ పట్టుకుని నిలబడ్డాడు కారు ముందు. బాయ్, ఏం మాట్లాడుతున్నావు బాయ్? పోలీసు వాళ్ళకి చెప్పడం ఏంటి? మొదటివాడు భయంగా అడిగాడు.
ఎవరో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చూశారని చెప్పావుగా, పైగా పాడు చేయాలని చూస్తుంటే కాపాడానని చెప్పావు. నువ్వు చెప్పింది నిజమైతే తెలుస్తుంది. ఈ అమ్మాయి మిస్ అయినట్టు కేసు ఫైల్ చేస్తారు కదా, అందుకే మన వాళ్ళని పంపించాను. ఈ అమ్మాయి ఇండియన్ అమ్మాయి అని, సెర్చింగ్ జరుగుతుందని, హోటల్లో మిస్ అయిందని తెలిసింది. అందుకే వాళ్ళకి చెప్పేసి రమ్మని చెప్పాను. ఈ పాటికి వస్తూ ఉండాలి అన్నాడు బాయ్. రెండోవాడికి కాళ్ళలో వణుకు మొదలైంది. మొదటివాడు కాస్త ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే అక్కడికి వచ్చి ఆగింది ఒక వెహికల్. దాని వెనకే వచ్చాయి 2 పోలీస్ వెహికల్స్. మొదటి వెహికల్ నుండి దిగాడు అర్హన్. కారు ముందు ఉన్న బాయ్ చేతిలో ఉన్న గన్ని చూడగానే, మీరే కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అడిగాడు అర్హన్. అవును, అమ్మాయి లోపలుంది, మీరు చూసి కన్ఫర్మ్ చేయండి. మీ పిల్ల కాకపోతే మాత్రం మీద చెయ్యి కూడా వెయ్యొద్దు అన్నాడు సీరియస్గా చూస్తూ. అప్పటికే బాయ్ గురించి పోలీసు వాళ్ళు చెప్పడంతో కాస్త తగ్గి లోచన వాళ్ళు ఉన్న కార్ నెంబర్ చూశాడు. మీకు మీ వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నా వైఫ్ని కిడ్నాప్ చేసింది మీ వాళ్ళిద్దరే. కావాలంటే మీకు ఫుటేజ్ ఇస్తాము అని సెక్యూరిటీ వైపు చూశాడు. ఇంకా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి ఎంతో టైం లేదని అర్థమైపోయింది ఆ ఇద్దరికి. రెండోవాడు భయంతో పోయేలా ఉన్నాడు. మొదటివాడు కాస్త ధైర్యం చేసి గబుక్కన కారులోకి దూకాడు. కన్ను మూసి తెరిచేలోపు లోపలికి వెళ్ళిన వాడిని చూసి కోపంగా, ఏం చేస్తున్నావురా అని అరిచాడు బాయ్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని మాకు డీల్ వచ్చింది. డబ్బుకి ఆశపడి మేం కూడా ఒప్పుకున్నాం. నిజం తెలిసాక నువ్వెలానో బ్రతకనివ్వు, కానీ నాకు ఇంకా బ్రతకాలని ఉంది బాయ్. మీ గ్యాంగ్ నుండి బయటకు వచ్చేస్తాను. ఈ అమ్మాయిని కూడా వదిలేస్తాను, కానీ మమ్మల్ని వదిలేయ్ బాయ్ అని భయంగా ఉన్నా ధైర్యం చేసి అడిగాడు మొదటివాడు. మరిప్పుడు బాయ్ ఏం చేస్తాడు తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.